నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. తమిళనాడులో అన్నమలై కుప్పస్వామి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అయిన తర్వాత అక్కడ అధికార ప్రతిపక్ష పార్టీలను షేక్ చేశాడు. అవినీతి పార్టీల బండారం గుట్టు రట్టు చేశాడు. తన మీద నిందలు వేయాలని చూస్తే ఆ నిందలు నిజాలు కావు అని నిరూపించుకున్నాడు. ఇక బీజేపీని తమిళనాట చెరగని రాజకీయ పార్టీగా మార్చడంలో ప్రముఖ పాత్ర పోషించాడు. ఇలాంటి అన్నమలై కుప్పస్వామి విషయంలో డిఎంకే నాయకులు ఏమీ చేయలేక, ఏ రకంగా ఇరికించలేక, పెరిగిపోతున్న ప్రజాదరణను చూసి తట్టుకోలేక వ్యక్తిగత దూషణలకు మొదలుపెట్టారు. అన్నమలైని జోకర్తో కంపేర్ చేస్తూ మాట్లాడారు. నిజంగా అన్నమలైని జోకర్తో కంపేర్ చేస్తున్నారు అంటే ఏమనుకోవాలి? ఒక స్ట్రాంగెస్ట్ పోలీస్ ఆఫీసర్, తప్పు చెయ్యాలి అనుకునేవాడికి సింగంలాగా కనిపించే ఒక ఆఫీసర్, రాజకీయాల్లోకి వచ్చి అవినీతి నాయకులకు కూడా సింగంలాగా కనిపించే ఒక నాయకుడిని అవినీతి ఆరోపణలో, లేకపోతే తప్పు చేస్తున్నాడనో, తప్పుదోవలో వెళ్తున్నాడనో చూపించలేక ఇలాంటి వ్యక్తిగత దూషణలు చేస్తే చూస్తూ ఊరుకుంటారా? ఇక ఈ విషయంలో మాజీ గవర్నర్ తమిళసై మనందరికీ తెలిసిందే. ఎవరైనా ఏదైనా మాట్లాడితే ముక్కుసూటిగా సమాధానం చెప్పడంతో పాటు మనసులో అల్లుకుంది కుల్లంగా మాట్లాడడం ఆమెకు అలవాటు. గతంలో కేసీఆర్ పాలన విషయంలో కానీ, కేసీఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్న విషయంలో కానీ, పాడి కౌశిక్ రెడ్డి విషయంలో కానీ, ఇలా చాలా 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 విషయాల్లో చాలా గట్టిగా మాట్లాడుతూ వచ్చిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్నమలైకి సంబంధించి డిఎంకే నేతలు మాట్లాడిన మాటలకు సంబంధించి తమిళసైని ఒక విలేకరి ప్రశ్న అడిగాడట. దానికి ఆవిడ ఏం చెప్పింది అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. తమిళసింగం కుప్పస్వామి అన్నమలై దాటికి తట్టుకోలేని డిఎంకే నాయకులు అన్నమలైపై వ్యక్తిగత విమర్శలు చేయడం ప్రారంభించారు. ముఖ్యంగా మాజీ ఐపీఎస్ ఆఫీసర్ అయిన అన్నమలైని జోకర్ అని డిఎంకే నాయకులు మాట్లాడటం ప్రారంభించారు. దయానిధి మారిన్ జోకర్ అన్న పదాన్ని పదే పదే వాడడం ప్రారంభించారు. ఇదే విషయాన్ని తమిళసై వద్ద విలేకరులు ప్రస్తావించినప్పుడు ఆమె మాట్లాడుతూ, అన్నమలై ఒక పార్టీని అభివృద్ధి చేసే సత్తా ఉన్న నాయకుడు, కింది స్థాయి నుంచి పైకి ఎదిగిన నాయకుడు, పేదరికం నుంచి కష్టపడి ఇప్పుడు ఈ స్థాయికి చేరుకున్నారు. కానీ దయానిధి మారిన్, ఉదయనిధి స్టాలిన్కు ఆ బాధలు కష్టాలు తెలియవు. అసలు పేదరికం అంటే ఏమిటో కూడా వీళ్ళకు తెలియదు. అలాంటి రెడీమేడ్ నాయకుల నుంచి అంతకన్నా ఎక్కువ ఆశించలేమంటూ డిఎంకే నాయకుల దవడ పగలగొట్టినట్టు తమిళసై జవాబు చెప్పిండ్రు. లాగి కొడితే గుయ్యమంట చూసిండ్రా. కష్టపడి పైకి వచ్చినోడికి అన్నమలై లాంటి ఒక నాయకుడి విలువ తెలుస్తుంది. ఇక కష్టం లేకుండా మధ్య మధ్యలో వచ్చిన హాఫ్ నాలెడ్జ్ నాయకులకి ఏం తెలుస్తుంది? అలాంటి జాబితా వాళ్ళే ఇల్లు. వాళ్ళకి అసలు అన్నమలై గురించి మాట్లాడే అర్హతే లేదు. వాళ్ళు మాట్లాడటం, ఆ క్వశ్చన్ మీరు నన్నయ్యడం, ఇది ఇంకా జోకు కామెడీగా ఉంది. అసలు వాళ్ళు మాట్లాడే మాటల్ని జనాలు ఏమైనా పట్టించుకుంటారా? అసలు వాళ్ళను లీడర్ల లాగైనా పట్టించుకుంటారా? గలాంటోళ్ళు మాట్లాడిన మాటలకు కూడా వాల్యూ ఇస్తూ మీరు ఈ ప్రశ్న అడగడం, నేను సమాధానం చెప్పడం అనేది టైం వేస్ట్ అన్నట్టుగా మాట్లాడటంతో దవడ పనులు రాలి చేతిలోకి వచ్చినంత పని అయిందట అన్నమలైని జోకర్ అని మాట్లాడిన నాయకులకు సంబంధించి. మరి మీరేమంటారు అలాంటి నాయకుల గురించి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయడం మర్చిపోకండి.